దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. అక్టోబర్ 7. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపండి, బలపరచండి ప్రభా. వినిన వాక్యం హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 15-17 అధ్యాయములు. 15వ అధ్యాయము. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. వారి జోలికి పోకిడి. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపివారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయనను అడగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో, ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకి నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డువారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అనేది. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలును పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి
మగదాను ప్రాంతములకు వచ్చెను. 16వ అధ్యాయం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియుదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందును గదా తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు పశ్చిమ వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురుడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవదని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువారు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 17వ అధ్యాయం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిదే. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదురని యేసుతో చెప్పను. అతను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడుకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు.
వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావెలను అని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారు అతనిని ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందుపోవచ్చున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నేలలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దెయ్యమును గద్దింపక అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నుండి తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినముడు ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువాడు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడపు మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనం వారికి అభ్యంతరము కలగచేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకుని దాన్ని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకే స్తుతి, మహిమ, ఘనత, సైన్యములకు అధిపతి నీకు వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి నీకు వందనాలు ప్రభువా. అల్ఫా ఒమేగా అయిన దేవ, ఆది అంతంనై ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే స్తుతులు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవ, రక్తము చిందించిన దేవ, 3వ దినమున మా కొరకు తిరిగి లేచిన దేవ, మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రభువా విజ్ఞాపన చేయుచున్న దేవ, మార్గమై ఉన్న దేవ, సత్యమై ఉన్న దేవ, వెలుగై ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకు త్వరలో రాబోచున్న దేవుడవు, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయనా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి ప్రభా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి, మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మా పాపములు, మా కుటుంబస్తుల పాపములు దయతో క్షమించండి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి అయ్యా, నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, 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 వందనాలు. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. నీ ఆత్మను మాకు సంచకరువుగా దయచేసావు, నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి నాయన. ఆత్మలో మమ్మల్ని బలపరచండి ప్రభా. నాయన, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ అయ్యా. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపండి, కనికరించండి అయ్యా. నీ వాక్యం కొరకు వందనాలు అయ్యా. నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దానాల కొరకు వందనాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన నీకే వందనాలు గొప్ప దేవుడా. ఓ రీమా నమః ధరబా అయ్యా. నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, విని వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. మా జీవితాల్లో అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి అయ్యా, ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి, వస్తు వాహనాలను బట్టి, గృహమును బట్టి అయ్యా తండ్రి నాయన, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి అయ్యా, మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా.
నీ కృపాసనం దగ్గర నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మాపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, మా ఇరుగు పొరుగుపై నీ కృప కలుగును గాక, మా పట్టణంపై నీ కృప కలుగును గాక, అయ్యా మా రాష్ట్రంపై నీ కృప కలుగును గాక, మా దేశంపై నీ కృప కలుగును గాక, ప్రపంచ దేశాలపై నీ కృప కలుగును గాక, రక్షణార్థమైన నీ కృప విస్తరించును గాక. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, అయ్యా రక్షణార్థమైన నీ కృప విస్తరించబడును గాక తండ్రి. అయ్యా భారతదేశాన్ని రక్షించయ్యా, భారతదేశంలో కడవరి వర్షమే మీరు దిగిరండి, భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి అయ్యా. 145 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు క్రీస్తు నామంలో తెరవబడును గాక నాయన. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక. నీతి న్యాయంతో అయ్యా పరిపాలించడానికి నీ కృపను అనుగ్రహించి, క్షేమం అనుగ్రహించు ప్రభా. అయ్యా సమస్త మానవాళిని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ అంతటా రక్షణ కలుగును గాక, అందరి మనోనేత్రాలు తెరవబడును గాక, అందరి హృదయాలు తెరవబడును గాక, ప్రతి మోకాలు నీ నామమును వంగును గాక, అయ్యా ప్రతి నోరు నీ నామమును ఒప్పుకొందును గాక. అయ్యా నిశ్చయముగా కడవరి వర్షమే మీరు దిగిరండి, పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి ఎందంతటా నీ చిత్తము జరిగించండి అయ్యా. నీ రాజ్యమును స్థాపించండి. మా అతిక్రమములు మా పాపములు దయతో క్షమించండి. మా ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించండి అయ్యా. కీడు నుంచి తప్పించండి, దుష్టుడి బారి నుండి తప్పించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, నీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రభా. దైవజనులందరినీ బలపరచండి ప్రభా. అయ్యా రాకపోకలని కాపుదలు ఉంచండి. వాక్శక్తిని అనుగ్రహించి మర్మమును బోధించి అనేక ఆత్మలను అయ్యా రక్షించేవారిగా వారిని అభిషేకించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృప కలిగి, మెలకువ కలిగిన జీవితాలు, బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధలలో నూనె కలిగిన వారే మెలకువగా ఉండే కృపను మీరు అందరికీ మీరు దయచేయమని అయ్యి ఇంకను సువార్థికులు, ప్రార్థన వీరులు, పరిశుద్ధులను లేపండి. అపోస్తులు, ప్రవక్తలను లేపమని ప్రభా. ఉపదేశకులను, కాపరులను మీరు లేపమని ప్రార్థిస్తూ ప్రభా ఈ కొద్దిపాటి ప్రార్థనా మనవుల్ని పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.